కమిన్స్ అన్న చికెన్ సెంటర్ ముందుకి కోడొచ్చి తొడగొట్టినట్టు మంచి ఇవాళ బ్యాటింగ్ పిచ్ మీద మనకి గీ ఆర్ఆర్ఓలు దొరికిళ్ళు. మొన్న ఆర్సీబీని విసికినట్టే ఇవాళ వీళ్ళను కూడా విసికి అస్సాం ట్రైన్ ఎక్కియాలి. తప్పు కిషన్ తమ్ముడు. రాజస్థాన్ రాయల్స్ టీమ్ కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం ఇవాళ ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం వాళ్ళే. లీగ్ స్టేజ్ లో మనతోని 2 మ్యాచ్లు ఓడిపోయి 4 పాయింట్లతో పాటు మంచి నెట్ రన్ రేట్ కూడా ఇచ్చిళ్ళు. దగ్గరుండి మనల్ని క్వాలిఫైర్ 2కి పంపడానికి వచ్చిళ్ళు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. రాజస్థాన్ టీం గురించి నీకు తెలియదన్నా. మనం ఏమాత్రం లైట్ తీసుకున్నా సైలెంట్ గా మనల్ని ఓడించి క్వాలిఫైర్ 2కి పోతారు. అట్లా పోకుండా ఆపాల్సిన బాధ్యత నీ మీదనే ఉన్నది తమ్ముడు. ఐపీఎల్ 21వ మ్యాచ్ హైదరాబాద్ లా వీళ్ళతోని మనం ఆడినప్పుడు జస్ట్ 44 బాళ్లలో 91 రన్స్ కొట్టినావు. 8 4లు 6 6లు 200+ స్ట్రైక్ రేటు. నెక్స్ట్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ సవాయ్ మాన్సింగ్ కి పోయి ఆడినప్పుడు జస్ట్ 31 బాళ్లలోనే 74 రన్స్, 11 4లు 3 6లు 238 స్ట్రైక్ రేటు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా నువ్వే. ఇవాళ కూడా నువ్వు గదే రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తే మనం సల్లగా క్వాలిఫైర్ 2కి పోతాం. అంతకు మించుంటది కమిన్స్ అన్న. ఈ మ్యాచ్ లో వాళ్ళ మీద 3వ హాఫ్ సెంచరీ కొట్టుడు గ్యారంటీ. కిషన్ బ్రో, నీకు హాఫ్ సెంచరీలు సప్లై చేయడానికి మేము ఈ ఐపీఎల్ ఆడతాం అనుకుంటానవా? లీగ్ స్టేజ్ లో ఓడిపోయిన 2 మ్యాచ్లకి ఇవాళ రివెంజ్ ఉంటది. ఈ ఎలిమినేటర్ల మిమ్మల్ని ఎలిమినేట్ చేసి ఇంటికి పంపిస్తాం. కిషన్ అన్న, నువ్వు మా మీద హాఫ్ సెంచరీలు కొడితే నేనైతే మీ మీద ఏకంగా సెంచరీయే చంపిన. అప్పుడే మర్చిపోయిలా 37 బాళ్లలో 103 రన్స్, 5 4లు 12 6లు 278 స్ట్రైక్ రేటు. ఈ మ్యాచ్ లో కూడా అదే రిపీట్ అవ్వబోతుంది. స్కూలుకు పోయే ఏజ్ లా 6లు కొడుతున్నావు తమ్ముడు. తప్పు. నువ్వు ఆడేది ఇంటర్నేషనల్ బౌలర్లు అనుకుంటానవా లేకుంటే గల్లీ బౌలర్లు అనుకుంటానవా? ఎవరైతే నాకేందన్నా 6లు చంపినావా లేదా గదే ఇంపార్టెంట్. కమిన్స్ అన్న, ఇవాళ మన చిన్న తమ్ముడు వైభవ్ని అవుట్ చేయడానికి మనం పర్ఫెక్ట్ ప్లాన్ చేయాలి. లేకుంటే తమ్ముడు మన బౌలర్లని వట్టిగానే బిసుకుతాడు. ఒక్కసారి సెంచరీ కొట్టిండు కదా అని ఊకే కొట్టినిస్తాం కిషన్. ఆల్రెడీ వైభవ్ తమ్ముని కోసం స్పెషల్ గా ప్లాన్ రెడీ చేసిన. నా స్వస్థాలతో అవుట్ చేసి పెవిలియన్ కి పంపిస్తా. నీ బౌలింగ్ లోనే 2 6లు కొడతా కమిన్స్ అన్న. ఏంది కిషన్ తమ్ముడు ఇది? పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చుడు తెలియదా ఈ వైభవ్ తమ్మునికి? బుమ్రా, బోల్ట్, స్టార్క్, రబాడా వీళ్ళని కొట్టుడే కాకుండా ఇప్పుడు నా బౌలింగ్ లో కూడా కొడతా అంటాడు. తమ్మునికి అలా తగిన గుణపాఠం చెప్పాల్సిందే. ఇవాళ మిమ్మల్ని నేను ఎలిమినేట్ చేసి ఇంటికి పంపించినాక నెక్స్ట్ సీజన్ తగిన గుణపాఠం చెప్తూ తీలి. కోహ్లీ అన్న, ఇక మనం సల్లగా ఫైనల్ కి పోయినాం. ఇక మంచిగా పాప్కార్న్ పట్టుకొని ఇవాళ ఎలిమినేటరు తర్వాత క్వాలిఫైర్ 2 చూసి ఎంజాయ్ చేయాలి. అవును తమ్ముడు, ఈ 3 టీమ్స్లల్లా మనతోని ఫైనల్ ఆడడానికి ఎవరొస్తారో వీ విల్ సీ అండ్ ఎంజాయ్. ఎవరొస్తే బాగుంటది అనుకుంటున్నావన్నా? నాకెందుకు 2016 రిపీట్ అయినట్టు అనిపిస్తుంది తమ్ముడు. అప్పుడు కూడా సేమ్ మనం టేబుల్ టాప్లుండే గుజరాత్ లయన్స్ అనే టీంను ఓడించడం, ఫైనల్ కు పోయినాం. అప్పుడు ఇంకో ఆస్ట్రేలియా ప్లేయరు డేవిడ్ వార్నర్ కి ఎస్ఆర్ఎస్ టీమ్ కి కెప్టెన్. మెల్లగా ఎలిమినేటర్ గెలిచి ఆ తర్వాత క్వాలిఫైర్ 2 గుజరాత్ ను ఓడించి ఫైనల్ లో మనల్ని ఓడించిండు. అంటే ఇప్పుడు హిస్టరీ రిపీట్ అవుతుందంటానవా? హిస్టరీ రిపీట్ కాకుండా మనం అడ్డుకోవాలంటున్నా. మన చేతులు ఏమున్నదన్నా? మన చేతులు ఏం లేదు. ఇలా రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే అదే హ్యాపీ. సైలెంట్ గా గుజరాత్ నో రాజస్థాన్ రాయల్స్ నో ఓడించి ఫైనల్ గెలవచ్చు. ఒకవేళ ఎస్ఆర్హెచ్ మళ్ళా ఫైనల్ కి వచ్చినా గానీ వాళ్ళని విసికే బాధ్యత నాదన్నా. మొన్నటి మ్యాచ్ ఇంత తొందరగా మర్చిపోతారని నేను అనుకోలేదు పాటిదారు. ఎనీవే, ఇవాళ రాజస్థాన్ ని తర్వాత గుజరాత్ టైటాన్స్ ని విసికిన తర్వాత మాట్లాడుకుందాం. ఏంటిది కమిన్స్ బ్రో మీరు విసికేది? ఇవాళ మా ఆర్చర్ తోని మీ హెడ్డుని అభిషేక్ ని అవుట్ చేపిస్తా. మా బ్రిజేష్ శర్మతోని మీ క్లసన్ అవుట్ చేపిస్తా. ఇక మీ ఇషాన్ కిషన్ అయితే మా దాసున్ శనకతోనే అవుట్ చేపిస్తా. ఇవాళ మిమ్మల్ని విసుకుడు గ్యారంటీ. పరాక్ తమ్ముడు, మా అభిషేక్ 14 ఇన్నింగ్స్లలో 563 రన్స్, కిషను 569 రన్స్, క్లాసను వీళ్ళిద్దరి కంటే ఎక్కువ 606 రన్స్. మా బ్యాటింగ్ ఆర్డర్ కిందికి పోయే కొద్దీ రన్స్ పెరుగుతాయి తప్ప తగ్గవు. కమిన్స్ అన్న, ప్లాన్ ఏం లేదు, వెరీ సింపుల్. ఫస్ట్ వైభవ్ని జైస్వాల్ని అవుట్ చేసినామంటే వీళ్ళ కథ అయిపోయినట్టే. తర్వాత జూరల్ ఎట్లయినా మెల్లగా టెస్ట్ ఇన్నింగ్స్ ఆడుకుంటాడు. ఇక పరాగ్ అత్తడు, ఒక 4 ఒక 6 కొట్టి అవుట్ అవుతాడు. మనం జూరల్ని పక్కకు అట్లనే ఆడుకోనిచ్చి గా డాన్ నున్ను శనకాన్ అవుట్ చేసినామంటే కథమే. కరెక్ట్ కిషన్ తమ్ముడు, అదే చేయాలి. ఏంటిది మీరు అదే చేసేది? లాస్ట్ టైం మీతో ఆడినప్పుడు 228 కొట్టినాం. ఆ మ్యాచ్ లో డిఫెండ్ చేసుకోలేకపోయినాం. కానీ ఈ మ్యాచ్ లా మా ఆర్చర్ బాబాయ్ ఉన్న ఫామ్ కి మిమ్మల్ని వట్టిగానే బిసుకుతాం. పరాగు, దానికంటే ముందు ఒక మ్యాచ్ జరిగింది, 21వ మ్యాచ్. ఆ మ్యాచ్ లో మేము మీతో ఆడింది క్రికెట్ కాదు, ఫుట్బాల్. 1 రన్నుకి 3 వికెట్లు, 2 రన్స్ కి 4 వికెట్లు, 9 రన్స్ కి 5 వికెట్లు. మీ లక్కు మంచిగుండి ఆ రోజు జడేజా అన్నను డాన్ కలిపి 118 రన్ల పార్ట్నర్షిప్ చేసిళ్ళు కాబట్టి బతికిపోయిళ్ళు. లేకుంటే రికార్డు స్థాయికి మిమ్మల్ని ఆల్అౌట్ చేస్తుండే. గుర్తుంది కిషను? ఎందుకు గుర్తులేదు? ఆ మ్యాచ్ గుర్తుంది. దాని తర్వాత
మీరు మా మీద చేజ్ చేసిన 228 మ్యాచ్ గుర్తుంది. రెండిటికి కలిపే ఈ మ్యాచ్ లో ఇస్తా. నువ్వు ఇస్తే తీసుకోవడానికి ముంబై ఇండియన్స్ టీం అనుకుంటాను తమ్ముడు. హెడ్ భయ్యా, ప్రతి మ్యాచ్ లో నాతో పాటు నువ్వు రన్స్ కొడతావు అనుకున్న ప్రతిసారి యూ ప్రూవ్డ్ మీ రాంగ్. నేను అటు చూసే లోపలనే నువ్వు అవుట్ అయి పెవిలియన్ కి పోతాను. ఇషాన్ కిషన్ బ్యాటింగ్ వస్తాడు. ఈ మ్యాచ్ లో ఎట్లయినా మన ఇద్దరం కలిసి 100 రన్ల పార్ట్నర్షిప్ చేయాలి. తమ్ముడు, నేను ఈ సీజన్ లో అప్పుడప్పుడు ఆడితేనే 393 రన్స్ అయినాయి. ఫైనల్ కి పోయే లోపు 500 రన్స్ క్రాస్ చేస్తా అని నీకు మాటిస్తున్నా. నువ్వు ఆ మాత్రం ఇంటిస్తే చాలా ఎడ్డు భయ్యా, మనల్ని ఎవ్వరు ఆపలేరు, దంచి కొట్టుడే. ఆయనేమో నీకు ఎలివేషన్స్ ఇస్తున్నాడు, నువ్వేమో ఆయనకి ఎలివేషన్స్ ఇస్తున్నావు. ఏం జరుగుతుందయ్యా అసలు? అంటే మీతోని 6లు 4లు కొట్టించుకొని పోవడానికి ఈ ఆర్చర్ వస్తున్నాడు అనుకుంటాలా? ఐఎమ్ గోయింగ్ టు షో యు ద హెల్. ఆర్చరు, నిన్ను ఇలా టార్చర్ పెట్టకపోతే నా పేరు ట్రావిస్ హెడ్డే కాదు. అయినా ఆర్చర్ భయ్యా, నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది వాళ్ళ ఓపెనర్స్ మీద కాదు, మరి ఇషాన్ కిషన్ మీదనా? కిషన్ మీద కూడా కాదు, ఆ తర్వాత వచ్చే కాటేరమ్మ కొడుకు క్లాసన్ మీద. వీళ్ళు ముగ్గురైనా తొందరగా అవుట్ అవుతారేమో గానీ ఆయన మాత్రం అవుట్ కాడు. వీ హ్యావ్ టు గెట్ హిమ్ అవుట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మొన్న ముంబై మ్యాచ్ మీద రోహిత్ బ్రోని ఎట్లా అవుట్ చేసిన్నో ఇవాళ హెడ్ను అట్లా అవుట్ చేస్తా. తర్వాత స్కైని ఎట్లా అవుట్ చేసిన్నో క్లాసన్ అట్లా అవుట్ చేస్తా. ఇదే రిపీట్ అవుతుంది. నువ్వు ఆ మాత్రం ఇంటిస్తే చాలు ఆర్చర్ భయ్యా, చెలరేగిపోతా. ఇవాళ నా బ్యాట్కి మీ బౌలర్లందరినీ బలి చేయకపోతే నా పేరు హెన్రిచ్ క్లాసనే కాదు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇక ఈ వీడియో వచ్చిన 1 అవర్ తర్వాత నిన్న జరిగిన మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ జీటీ హైలైట్స్ ప్రూఫ్ అయితే వస్తుంది. ఆ వీడియో మన సెకండ్ ఛానల్లో వస్తుంది. ఆ వీడియో వచ్చిన వెంటనే ఆ లింక్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇక ఇవాళ జరగబోయే మ్యాచ్ ఎలిమినేటర్ బిట్వీన్ సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ రాజస్థాన్ రాయల్స్. లీగ్ స్టేజ్ లో ఈ 2 టీమ్స్ 2 సార్లు మీట్ అయితే 2 సార్లు కూడా ఎస్ఆర్హెచ్ గెలిచింది. సో అడ్వాంటేజ్ అయితే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ఉంటుంది. అండ్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు వాళ్ళ లాస్ట్ మ్యాచ్ టేబుల్ టాప్ లో ఉండి ఫైనల్ కు పోయిన ఆర్సీబీ మీద గెలిచొస్తున్నారు కాబట్టి కాన్ఫిడెన్స్ అయితే హైలో ఉంటది. రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ముంబై ఇండియన్స్ మీద గెలిచినప్పటికి కూడా వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు డెత్ లో ఓడిపోయినట్టే అనిపించులు. జోఫ్రా ఆర్చర్ బ్యాటింగ్ తోని 30 రన్స్ కొట్టిండు. అండ్ మళ్ళీ బౌలింగ్ చేస్తున్నప్పుడు స్కై అండ్ పాండ్యా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఓడిపోతారు అనిపించింది. బట్ మళ్ళీ ఆర్చర్ వచ్చి వికెట్ తీసి వాళ్ళని గెలిపించిండు. సో ఆర్చర్ ఆల్రౌండ్ షో వల్ల వాళ్ళు ఇక్కడ ఉన్నారు, లేకుంటే పీబీకేఎస్ ఉండేది. బట్ ఎస్ఆర్హెచ్ మాత్రం ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో ఫేవరెట్స్ అయితే ఎస్ఆర్హెచ్. బట్ రాజస్థాన్ రాయల్స్ కూడా ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం. వైభవ్ సూర్యవంశీ, జైస్వాల్ ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ వీళ్ళు కూడా సేమ్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ లాగానే. జూరెల్ కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ ఇస్తూనే ఉన్నాడు. శనక, శుభన్ దూబే, రవీంద్ర జడేజా మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చే కేపబిలిటీ ఉన్న ప్లేయర్స్. ఈ మ్యాచ్ లో బౌలింగ్ లో రవి బిష్నాయ్ కూడా తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఇంజురీస్ కూడా వీళ్ళని కొద్దిగా ఇబ్బంది పెడుతున్నాయి. రియాన్ పరాగ్ ఇంజురీతోనే ఆడుతున్నాడు అండ్ రవి జడేజా కూడా ఇంజురీతోనే ఆడుతున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ని కూడా వీళ్ళు కరెక్ట్ గా యూజ్ చేసుకోలేకపోతున్నారు. సో చూద్దాం ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుందో. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ విన్ అయి జీటీ తోని క్వాలిఫై టు ఆడుతుందని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.